వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మేము ముఖాముఖిగా కూర్చున్నాము అని చెప్పాలంటే వి సాట్ డౌన్ ఫేస్ టు ఫేస్. వి సాట్ డౌన్ ఫేస్ టు ఫేస్ అంటే మేము ముఖాముఖిగా కూర్చున్నాము అని అర్థం. మీరు స్టేషన్కు బస్సులో వెళ్ళొచ్చు అని చెప్పాలంటే యూ కెన్ గో టు ద స్టేషన్ బై బస్. యూ క్యాన్ గో టు ద స్టేషన్ బై బస్ అంటే మీరు బస్లో స్టేషన్కు వెళ్ళొచ్చు అని అర్థం. మా గ్రామంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది అని చెప్పాలంటే వింటర్ ఇన్ మై విలేజ్ వుడ్ బి వెరీ కోల్డ్. వింటర్ ఇన్ మై విలేజ్ వుడ్ బి వెరీ కోల్డ్ అంటే మా గ్రామంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. నేను మరో పొరపాటు చేయాలనుకోవడం లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ అనదర్ మిస్టేక్. ఐ డోంట్ వాంట్ టు మేక్ అనదర్ మిస్టేక్ అంటే నేను మరో పొరపాటు చేయాలనుకోవటం లేదు అని అర్థం. మేము ఒక బ్యాంకుకు దగ్గర నివసిస్తాము అని చెప్పాలంటే వి లివ్ నియర్ ఎ బ్యాంక్. వి లివ్ నియర్ ఎ బ్యాంక్ అంటే మేము ఒక బ్యాంకు సమీపంలో నివసిస్తున్నాము అని అర్థం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నన్ను కౌగిలించుకుంది అని చెప్పాలంటే వెన్ ఐ వెంట్ దేర్ షీ హగ్డ్ మీ. వెన్ ఐ వెంట్ దేర్ షీ హగ్డ్ మీ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నన్ను కౌగిలించుకుంది అని అర్థం. స్టేషన్కు వెళ్ళేందుకు 5 నిమిషాలు పట్టింది అని చెప్పాలంటే ఇట్ టుక్ 5 minutes టు గెట్ టు ద స్టేషన్. ఇట్ టుక్ 5 minutes టు గెట్ టు ద స్టేషన్ అంటే స్టేషన్కు వెళ్ళేందుకు 5 నిమిషాలు పట్టింది అని అర్థం. రేపు మళ్ళీ రండి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. కమ్ అగైన్ టుమారో, ఐ ఆమ్ బిజీ నౌ. కమ్ అగైన్ టుమారో, ఐ ఆమ్ బిజీ నౌ అంటే రేపు మళ్ళీ రండి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని అర్థం. ఆమె గిటార్ బాగా వాయిస్తుంది అని చెప్పాలంటే షీ ప్లేస్ ద గిటార్ వెరీ వెల్. షీ ప్లేస్ ద గిటార్ వెరీ వెల్ అంటే ఆమె గిటార్ను చాలా బాగా వాయిస్తుంది అని అర్థం. అప్పటి నుండి అతను చాలా ధూమపానం చేస్తున్నాడు అని చెప్పాలంటే సిన్స్ దెన్ హీ హ్యాస్ బీన్ స్మోకింగ్ అలాట్. సిన్స్ దెన్ హీ హ్యాస్ బీన్ స్మోకింగ్ అలాట్ అంటే అప్పటి నుండి అతడు చాలా ధూమపానం చేస్తున్నాడు. ఈ నెలలో వాతావరణం వేడిగా ఉంది అని చెప్పాలంటే ద వెదర్ ఈజ్ హాట్ ఇన్ దిస్ మంత్. ద వెదర్ ఈజ్ హాట్ ఇన్ దిస్ మంత్ అంటే ఈ నెలలో వాతావరణం వేడిగా ఉంది అని అర్థం. నీ డ్రెస్ నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఐ డోంట్ లైక్ యువర్ డ్రెస్. ఐ డోంట్ లైక్ యువర్ డ్రెస్ అంటే నీ డ్రెస్ నాకు నచ్చలేదు అని అర్థం. నీరసంగా కనిపిస్తున్నావు, ఏమి జరిగింది అని చెప్పాలంటే యూ లుక్ డల్, వాట్ హ్యాపెండ్. యూ లుక్ డల్, వాట్ హ్యాపెండ్ అంటే నీరసంగా కనిపిస్తున్నావు, ఏం జరిగింది అని అర్థం.
టేబుల్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అని చెప్పాలంటే దేర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ద టేబుల్. దేర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అని అర్థం. మీరు నవలను చదవటం ముగించారా అని అడగాలంటే హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద నోవెల్. హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద నోవెల్ అంటే నవలను చదవడం మీరు ముగించారా అని అర్థం. మీ పిల్లలను ఎవరు చూసుకుంటారు అని చెప్పాలంటే హూ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్. హూ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్ అంటే మీ పిల్లలను ఎవరు చూసుకుంటారు అని అర్థం. అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలంటే హీ బ్రోక్ ద వరల్డ్ రికార్డ్. హీ బ్రోక్ ద వరల్డ్ రికార్డ్ అంటే అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు అని అర్థం. మీకు తాగడానికి ఏమైనా ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డ్రింక్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డ్రింక్ అంటే మీకు తాగడానికి ఏమైనా ఉందా అని అర్థం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పాలంటే యువర్ పేరెంట్స్ వాంట్ టు సీ యూ. యువర్ పేరెంట్స్ వాంట్ టు సీ యూ అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని అర్థం. ఈ ఆస్తి నాది కాదు అని చెప్పాలంటే దిస్ ప్రాపర్టీ ఈజ్ నాట్ మైన్. దిస్ ప్రాపర్టీ ఈజ్ నాట్ మైన్ అంటే ఈ ఆస్తి నాది కాదు అని అర్థం. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుందా అని నేను ఆశ్చర్యపోయాను అని చెప్పాలంటే ఐ సర్ప్రైజ్డ్ వెదర్ షీ వుడ్ మ్యారీ హిమ్. ఐ సర్ప్రైజ్డ్ వెదర్ షీ వుడ్ మ్యారీ హిమ్ అంటే ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుందా అని నేను ఆశ్చర్యపోయాను. నా పిల్లలు చదరంగం ఆడటానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలంటే మై చిల్డ్రన్ ఆర్ ట్రయింగ్ టు ప్లే చెస్. మై చిల్డ్రన్ ఆర్ ట్రయింగ్ టు ప్లే చెస్ అంటే నా పిల్లలు చదరంగం ఆడటానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా అని చెప్పాలంటే కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా అని అర్థం. ఆమె నాకంటే వేగంగా పరిగెత్తుతుంది అని చెప్పాలంటే షీ రన్స్ ఫాస్టర్ దాన్ ఐ డూ లేకపోతే షీ రన్స్ ఫాస్టర్ దాన్ మీ ఎలాగైనా సరే చెప్పొచ్చు. అంటే ఆమె నాకంటే వేగంగా పరిగెత్తుతుంది అని అర్థం. నేను కేవలం ప్రారంభ దశలోనే ఉన్నాను అని చెప్పాలంటే ఐఎమ్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఐఎమ్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ అంటే నేను కేవలం ప్రారంభ దశలోనే ఉన్నాను అని అర్థం. మీరు నిన్న ఎవరితోనైనా ఉన్నారా అని అడగాలంటే వర్ యూ విత్ ఎనీవన్ ఎస్టర్డే. వర్ యూ విత్ ఎనీవన్ ఎస్టర్డే అంటే మీరు నిన్న ఎవరితోనైనా ఉన్నారా అని అర్థం. నీకు ఇక్కడ ఎవరు తెలుసు అని అడగాలంటే whom did you know here. whom did you know here అంటే నీకు ఇక్కడ ఎవరు తెలుసు అని అర్థం. నేను ఆమెను కలవగలిగితే బాగుండు అని చెప్పాలంటే ఐ విష్ ఐ కుడ్ మీట్ హర్. ఐ విష్ ఐ కుడ్ మీట్ హర్ అంటే నేను ఆమెను కలవగలిగితే బాగుండు అని అర్థం.
ఏడాదికి 2 సార్లు నేను మా ఊరికి వెళ్తాను అని చెప్పాలంటే ఐ గో టు మై హోమ్ టౌన్ ట్వైస్ ఏ ఇయర్. ఐ గో టు మై హోమ్ టౌన్ ట్వైస్ ఏ ఇయర్ అంటే ఏడాదికి 2 సార్లు నేను మా ఊరికి వెళ్తాను అని అర్థం. అతను వస్తా అని మాటిచ్చాడు కానీ రాలేదు అని చెప్పాలంటే హీ ప్రామిస్డ్ మీ టు కమ్ బట్ హీ డిడెంట్ కమ్. హీ ప్రామిస్డ్ టు కమ్ బట్ హీ డిడెంట్ కమ్ అంటే అతను వస్తా అని మాటిచ్చాడు కానీ రాలేదు.